అదేందో ప్రపంచంలో ప్రతి దేశాల్లో ఏలుపెట్టేస్తుంటారు ఈ అమెరికా వాడు రష్యా వాడు. సిరియాలో అమెరికా వాడి గోల ఉంటుంది, రష్యా వాడి గోల ఉంటుంది. లెబనాను, యెమెను, పాలస్తీనా ఇటన్నిట్లలో ఇంతే. వీళ్ళు కొట్టుకు సచ్చి ఆయా దేశాలని చంకనాకిచ్చేస్తూ ఉంటారు. అవి ఎప్పుడు ఈడి గ్రూపు వాడి గ్రూపు, ఈడు ఏదో ఒక గ్రూప్లో ఉండటంతో, లేదా వీడి గ్రూప్ తీవ్రవాదులు ఆడి గ్రూప్ తీవ్రవాదుల మధ్య చచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు బోస్నియాలో అమెరికా వాళ్ళు చేయించినటువంటి అటాక్స్ మీద పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేయడం, బోస్నియా అనే ఒక దేశానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు. ద యునైటెడ్ స్టేట్స్ ఫ్లూ 2 F-16 fighter jets over Bosnia in a warning to secessionist Bosnian Serbs ahead of a planned controversial national holiday. The celebrations mark the 32nd anniversary of the proclamation of Republika SRPSKA as a breakaway state. The US embassy in Sarajevo said that the flyovers took part in the eastern town of Tuzla and northern Braco. Milorad Dodik, the pro-Russia Republika SRPSKA president, joked that the US flights would contribute to the anniversary ceremonies. ఇది ఒకటి. అమెరికా వివక్షకి గురైనటువంటి బోస్నియా ప్రాంతంలో స్వతంత్ర దినోత్సవాలు జరుపుకుంటుంటే దానికి అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. F-16 యుద్ధ విమానాలని దాని మీద నుంచి వేగంగా తిప్పింది. రష్యా దాని మీద సీరియస్ అయింది, నువ్వు వెళ్ళి ఎందుకు అక్కడ గొడవలకి చేస్తున్నావు అని. అయితే బోస్నియాలో ఇప్పుడు రష్యా అనుకూల అధ్యక్షుడు మాత్రం సరదాగా ఓ జోక్ వేశాడు. మనం సెలబ్రేషన్ చేసుకుంటుంటే, స్వతంత్ర దినోత్సవ సెలబ్రేషన్ చేసుకుంటుంటే కవాతు నిర్వహించి వెళ్ళింది అమెరికా అంటూ.